పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. 12వ జ్యోతిర్లింగం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 12వ జ్యోతిర్లింగం అయినటువంటి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పుకుందాం. ఈ జ్యోతిర్లింగం మనకి మహారాష్ట్ర అక్కడ ప్రాంతంలో ఉంటుందని అంటూ ఉంటారు. సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం. ఆ సహ్యాద్రి పర్వత ప్రాంత సమీపంలో సుధర్ముడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతను సకల విద్యలు అభ్యసించాడు. ఆయన వేదాధ్యయన చేస్తూ వేద అధ్యాపన కూడా చేస్తూ ఉంటాడు. అలాగే నలుగురికి సహాయం చేయటం, నిత్య శివార్చన చేయటం, అతిథి దేవాల్ ఇద్దరిని సత్కారం చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అతనికి ఒక భార్య ఉంది. ఆమె పేరు సుదేహ. ఆమెకేంటంటే ఈ భగవంతుడు, పూజలు, పునస్కారాలు ఇవేమి పట్టవు. ఆమెకి తెలిసిన పని ఏమిటంటే భర్తకు అనుకూలంగా ఉంటూ భర్తకి ఏవైతే కావాలో అవన్నీ అందిస్తూ ఆయన పనుల్లో సహాయం చేయటం, ఇంటి పనులు చూసుకుంటూ, అతిథి సేవలు చూసుకుంటూ, తన భర్త చేసేటువంటి ఈ పూజాది క్రతువుల్లో ఆయనకి ఏమేమి కావాలో అవన్నీ అందిస్తూ అవన్నీ సాయం చేస్తూ భర్తకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటదన్నమాట. వీరికి వివాహమై చాలా కాలం అవుతుంది. వీరికి సంతానం లేదు. అయితే ఒకరోజు భర్త దగ్గరికి వెళ్ళి, మనకి వివాహమయ్యి చాలా కాలమైంది, ఇంత మట్టికి సంతానం కలగలేదు, బాధగా ఉంది అంటారు. ఎందుకు బాధపడటం, మనకి కలిగే యోగం ఉంటే సంతానం కలుగుతుంది. మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుసు, ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇస్తాడు. దానికి బాధపడడం ఎందుకు? నువ్వేమన్నా ఎవరికి పుట్టాలో ఏంటో నువ్వేమన్నా నిర్ణయించుకుని వచ్చావా? లేదు కదా. భగవంతుడు ఎవరికి ఎవరిని ఇవ్వాలో వారికి వారిని ఇస్తూ ఉంటాడు అని ఆయన జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. ఆమె అంగీకరించలేకపోయినా, తన మనసు అంగీకరించడానికి ఒప్పుకోకపోయినా ఏమనకుండా సరేనని వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ వెళ్ళి, స్వామి సంతానం కలగలేదు, మనకు ఒక సంతానం ఉంటే బాగుండు, ఇలా మాట్లాడుతూ ఉంటే, ఎందుకు నీకు సంతానం, కొడుకన్నా ఉంటే బాగుండు అని అడుగుతూ ఉండేదన్న. ఎందుకు నీకు కొడుకులు కావాలి, పుత్రులు ఎందుకు కావాలి అంటే, మన పున్నామ నరకాల నుంచి రక్షిస్తాడు కదా ఇవన్నీ చెప్తే, ఎవరు చెప్పారు నీకు? మనం చేసుకునేటువంటి ప్రారంధ కర్మల్ని మనమే అనుభవించాలి, మనమే తొలగించుకోవాలి. ఎవరో వచ్చి మన వాటిని తొలగించరు. అసలు సంతానం అంటే ఏంటో నీకు తెలుసా? అర్థం తెలుసా? సంతానం అంటే తండ్రి చేస్తున్నటువంటి పుణ్యకార్యాలు వాటన్నిటిని తర్వాత తరానికి అందించేటువంటి వాడు. ఆ తరం నుంచి ఇంకో తరానికి తండ్రి చేస్తున్నటువంటి కార్యకలాపాలని అన్నిటినీ అందించేటువంటి వాడు. అది సంతానం అంటే. నీకు సంతానం లేకపోయినా ఒక రకంగా మంచిదే కదా, ఎందుకు బాధపడతావు? ఎప్పుడు ప్రార్థించాలో అప్పుడే భగవంతుడు ఇస్తాడు. ఎవరో వచ్చి ఏదో తొలగిస్తారన్న భ్రమలో ఉండకు. మనల్ని మనం చేసేటువంటి పాపపుణ్యాలు కానీ మంచి చెడులు కానీ ఏదైనా అనుభవించవలసింది మనమే. ఎవరో వచ్చి ఏమీ తొలగించరు. వాటన్నిటినీ చెయ్యకుండా మంచి మనసుతో మంచిగా ఉండి మంచి పనులు చేస్తూ ఉండడంతో అంతకు మించిన ఉత్తమమైన మార్గం లేదు అని ఈ విధంగా ఆమెకి జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా ఆమె కూడా తన భర్త చెప్పిన మాటలు విని సరేనని ఆ ఆలోచనలోకి వచ్చేస్తూ ఉంటది. ఇంతలో ఏమవుతుంది, సహజంగా స్త్రీలు కదా, ఏ పూజకో పునస్కారానికి ఎవరో పిలిస్తే వెళ్తారు కదా, అలా వెళ్ళినప్పుడు ఏ మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లా అందరు కలిసి ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటే ఒక విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆమె, అయ్యో మీరు చెప్పింది అది కాదండి, అది అలా చేయకూడదు, ఇలా చేయాలి, నేను నా భర్త చెప్తుండగా విన్నాను అని చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి వారిలో ఒకరిద్దరికి మేం చెప్పిందే తప్పు అంటదా అనే కోపం వచ్చి, అయినా నీకు అసలు అర్హత లేదు, ఇది అది అని చెప్పడానికి నీకు అర్హత లేదు, నీ భర్త ఎంత విద్వాంసుడు, ఎంత పండితుడు, సకల శాస్త్రాలు చదివినటువంటి వాడు, అతనికి నీలాంటి భార్య దొరికింది, అతను ఎంత దురదృష్టవంతుడైతే అసలు నీలాంటి స్త్రీ బతికి ఉండి కూడా వృధానే, సంతానం లేని స్త్రీ, ఇది కూడా ఒక స్త్రీ జన్మేనా, ఇది ఇలా నాకు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఎప్పటి కాలం ఆ కాలంలో అంతే, ఇప్పుడు అంతే. కాలం మారింది కానీ మనుషులు మారలా, మనుషులు మాట తీరు మారలా, మనుషుల ఆలోచనలు మారలేదు. సరే పాప మాటలన్నీ బాగా దుఃఖపడి ఇంటికి వచ్చి, స్వామి మీరేమో సంతానం కావాలంటే ఇలా చెప్తున్నారు, నాకు జ్ఞానబోధ చేస్తున్నారు, బయటికి వెళ్తే నన్ను ఇలా సూటిపోటు మాటలు అంటున్నారు, గొడ్రాలు నీకు బతుకుండి వృధా అని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు అని భర్తతో చెప్పి బాధపడుతుంటే, అయితే వెళ్ళకు, బయటికి వెళ్ళకు, ఇంట్లో ఉండి జ్ఞానాన్ని పెంపొందించుకో. ఇంకొకటి కూడా, నీకు ఎవరిని కలవటం వల్ల అయితే నీకు మంచి జరుగుద్దో, నీ ఆలోచనలు మంచిగా ఉంటాయో, నీవు మంచి పనులు చేస్తారో,
ఎవరిని కలవటం వల్ల మనం భగవంతునికి దగ్గర అయ్యేటువంటి మాటలు వింటామో అటువంటి వారిని దానివల్ల అన్ని విధాల మంచి జరుగుతుంది. మనం కూడా ధర్మ మార్గంలో నడుస్తాం. ఎవరిని కలవటం వల్ల మన ఆలోచనలు మన మనసు కలుషితం అవుతూ ఉంటాయో వారికి దూరంగానే ఉండు అని చెప్తాడు భర్త. ఇవన్నీ కాదండి, ఇన్ని రోజులు మీరు చెప్పినవన్నీ నేను విన్నాను, ఇవన్నీ కాదు, అసలు మనకి సంతాన యోగం ఉందో లేదో చెప్పండి అంటే, నీకు నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, మనకి ఏది ఎప్పుడు కావాలో అప్పుడు భగవంతుడు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే అది మనకి ప్రాప్తం లేదు అనుకుని దానికి సిద్ధంగా ఉండాలి. దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. సంతానం ఉండడం ఉండలేకపోవడం అనేది నీ చేతుల్లో విషయం కూడా కాదు, మన ప్రారంభ కర్మలను బట్టి కూడా ఉంటది. ఒక రకంగా సంతానం లేనందుకు కూడా నువ్వు సంతోషించాలి. ఈ జీవితం మన మనిషిగా పుట్టింది ఈ బంధవ్యాలు వీటి మధ్యలో పడి కొట్టుకుపోవడానికి కాదు. ఈ బంధుత్వాలు ఈ బాంధవ్యాలు ఇవన్నీ అవసరార్థం ఏర్పడినాయి. ఈరోజు ఆ బంధుత్వాలు ఏంటి, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వచ్చి నీతో పని చేయించుకుని అవసరం తీరినాక నీ గురించి చెడుగా మాట్లాడటం ఇట్లానే జరుగుతూ ఉంటాయి. స్వార్థంతో కూడినటువంటి ఈ వద్దు మనకి. వీటికి ఎంత దూరంగా ఉండి ఈ దేహాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పొంది నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం ఇవన్నీ చెప్తూ ఉంటాడు. అప్పటికి ఇంకా వినే మూడ్లో లేక, నాకు అవన్నీ కాదు, అసలు మనకి సంతాన యోగం ఉందో లేదో చెప్పండి అంటే, సరేనని ఆయన మరి తపస్వి కదా, ఒక 2 పూలను తీసుకొచ్చి మంత్రం చదువుకుని దేవుని దగ్గర పెట్టి ఈ రెండిట్లో నుంచి ఒక పువ్వు తీయి, మనకి యోగం ఉందో లేదో చెప్తాను అంటే అని ఆమె ఒక పువ్వుని తీస్తే చూసి నీకు సంతాన యోగం లేదు అంటాడు. వినండి, మనకి అనలేదని, నీకు సంతాన యోగం లేదు అన్నాడు. ఆ మాట వినగానే నాకు లేదు మీకుంది కదా, అయితే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి, నా చెల్లెల్నిచ్చి మీకు పెళ్లి చేస్తాను, అప్పుడు మీకు సంతాన యోగం ఉంటది కదా, మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా అని అంటే, నీ ఆలోచన తప్పు, నువ్వు ఆలోచించే విధానమే తప్పు. ఇవాళ నీకు సంతానం లేదు కాబట్టి ఏదో ఒక విధంగా సంతానం కలగాలన్న ఉద్దేశంతో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, మళ్ళీ వివాహం చేస్తానంటున్నావు. కానీ రేపు ఇదే వివాహం వల్ల నీకు ప్రమాదం జరగవచ్చు, నీ ఆలోచన మారచ్చు, వాళ్ళు నీకు శత్రువులుగా అవ్వచ్చు. వద్దు అంటాడు. లేదు, నాకు అంగీకారమే, నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అంటే నేను ఇంకొకసారి ఆలోచించుకో, తర్వాత నీ మనసు పెడద్రోవల్ల పట్టొచ్చు, దానివల్ల నీకే ప్రమాదం జరుగుతుంది అంటే, నా చెల్లెళ్ళే కదా నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటుంది, వేరే వాళ్ళని కాదు కదా, పుట్టే కొడుకు నాకు కొడుకే అవుతాడు కదా, నేను అంత ప్రేమగా చూసుకుంటాను కదా, ఇంకెందుకు సమస్య వస్తుంది అని చెప్తాను. ఇంకా ఆయన ఎంత నచ్చ చెప్పినా ఆమె వినే పరిస్థితిలో లేకపోతే, సరే నీ ఇష్ట ప్రకారమే కానివని చెప్తే వాళ్ళ చెల్లెల్ని ఇచ్చి, ఆమె పేరు గుష్మ, ఆమె చెల్లెల్ని ఇచ్చి వివాహం చేస్తుంది. ఆమె శివభక్తురాలు. ప్రతిరోజు 108 పార్థివ శివలింగాలను చేసుకుని దానికి శివునికి ఆరాధన అభిషేకం చేసుకుని తర్వాత శివలింగాలను నీళ్ళల్లో విసర్జించి అంతటి శివభక్తి పరాయణురాలన్నమాట ఆమె. వివాహం చేసుకుంటారు. వీరిద్దరు ముగ్గురు కలిసి సంతోషంగా కాలం గడుపుతుంటారు. ఆయన ఇద్దరిని సమానంగా చూస్తుంటాడు, ఇద్దరిని ప్రేమగానే చూస్తూ ఉంటాడు. ఈమె ఇంటి పనులన్నీ చూసుకుంటూ ఉంటది. ఆ చెల్లి దైవ కార్యక్రమాలు పూర్తయినాక అక్కకి ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఉంటది. అక్కకి ఆ పూజ, దైవ ఆరాధన, దైవ నామస్మరణ ఇటువంటివేమి ఆమెకి అలవాటు లేదు, అటువైపు ధ్యాస కూడా లేదు, చెయ్యాలి అనేటువంటి ధ్యాస కూడా ఆమెకి లేదు. ఈమెకున్నటువంటి ఈమె పనులన్నీ ఈమె నిత్యం కొనసాగించుకుంటూ ఉండేది. ఇలా కొన్నాళ్ళు జరుగుతూ ఉండగా గ్రుష్మకి సంతానం కలుగుతుంది. ఒక కొడుకు పుడతాడు. కొడుకుని కూడా అక్క నీ కొడుకే అని చెప్పిస్తుంది. ఇద్దరు ముగ్గురు కలిసి చక్కగా పెంచుకుంటూ ఉంటారు. ఆ పిల్లవాడు కూడా ఎక్కువగా పెద్దమ్మ దగ్గర అమ్మ అమ్మ అంట, ఆమె అమ్మ అమ్మ అంటే ఆమె చుట్టూతోనే తిరుగుతూ ఉంటాడు. ఎక్కువగా ఈమె పెంచుతూ ఉంటది అనమాట. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఆ పిల్లవాడికి వివాహ వయసు వచ్చిన సమయానికి అతనికి వివాహం చేస్తారు. ఈ వివాహం అన్ని జరిగి అంతా అయిన తర్వాత ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రజలందరూ, కొంతమంది ఆడవాళ్ళందరూ ఈమె బయటికి అది వెళ్తున్నప్పుడు కానీ, ఈ గ్రుష్మ వచ్చినాక ఈ ఇంటికి వెలుగొచ్చింది, కళ్ళొచ్చింది, ఆమె ఒక పిల్లాడిని కూడా కంది, ఆ పిల్లాడి వల్ల వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, ఎంతైనా గ్రుష్మ అదృష్టవంతురాలు, ఈ సుదేహ దురదృష్టం, ఇలా అనేక రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈమెకేమో ఇంట్లో ఎక్కడా తక్కువ లేదు, ఆమె స్థానానికి డోకా లేదు. ఆ పుట్టిన పిల్లవాడు, పెళ్ళై వచ్చినటువంటి భార్య కూడా అత్తగారు అత్తగారు అంటే ఈమె మాటే వింటూ ఈమెని గౌరవిస్తూ చక్కగా ఈమెకి చేయాల్సిన సేవలన్నీ చేస్తూ
ఆ కోడలు కూడా అలాగే వీళ్ళకి ఆమెకు అనుకూలంగానే సుదేహకు అనుకూలంగానే నడుచుకుంటుంది. అయినప్పటికీ తన బయట వాళ్ళ మాటలు వినకూడదు, నా ఇంటి వాతావరణం నాకు బాగుంది కదా, నా ఇంట్లో వాళ్ళందరూ నన్ను గౌరవించి నన్ను ప్రేమగా చూస్తున్నంత కాలం బయట వాళ్ళు ఏమంటే ఎందుకు అన్న ఆలోచనను మర్చిపోయింది. నేను నా చెల్లెల్నిచ్చి వివాహం చేయటం వల్లే కదా ఆమెకి సంతానం కలిగింది, అంటే నాకు లేనిది ఈ ప్రజలందరూ అంటున్న మాటలకి నా చెల్లెలికి చెల్లెలి కొడుక్కి మంచి పేరు వస్తుందని ఆమెకి తెలియకుండా మనసు మంచి వైపు కన్నా చెడుదారే పట్టింది. ఈ ప్రజలందరూ అంటున్న మాటలు, ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు అంటున్న మాటలు ఇవన్నీ వినేసి ఆమె మనసులో ఒక రకమైనటువంటి ఈర్ష్యాభావం వచ్చేసింది. ఎల్లైనా ఈ పిల్లవాడిని చంపేయాలి అన్న భావన కూడా వచ్చింది. ఆ భావనతో ఒకరోజు అబ్బాయి నిద్రపోతున్న సమయంలో కత్తి తీసుకెళ్లి అబ్బాయిని పొడిచి చంపేసి ముక్కలు ముక్కలు చేసేసి తీసుకెళ్లి ప్రతిరోజు గ్రుస్మ ఎక్కడైతే పార్థివ శివలింగాలని నిమజ్జనం చేస్తుందో ఆ చెరువులో పడేసింది. ఇంటికి వచ్చేసి పడుకుండిపోయింది. భర్త ముందే చెప్పాడు, నీవు ఇంకొక వివాహం చేయటం వల్ల, సంతానం కావాలని అన్నీ చేయటం వల్ల నీ బుద్ధి పెడమార్గాల పట్టి నీకే ప్రమాదకరం అని. ఆ రోజు వినలేదు, నేను ఎందుకు అలా చేస్తాను, నా చెల్లెలే కదా అని. నిజంగా అయితే ఆమె ఇవాళ చేయాల్సిన పని లేదు. ఎందుకు, చక్కగా నీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ప్రేమగా గౌరవంగా చూసుకుంటున్నారు, నిన్నెవరు ఒక మాట అనలేదు. బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళని గురించి ఆలోచించకుండా బయట వాళ్ళు అనేటువంటి మాటల్ని పట్టించుకుని నీ మనసుని నువ్వే కలుషితం చేసుకుని పక్కాళ్ళ మీద ఈర్ష్యా జెలసీతో నీ ఇంటికి నువ్వే ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకున్నావు. ఆ కొడుకు నీ కొడుకే కదా, నీ కొడుకు లాగానే పెంచావు. నీకు పుట్టకపోయినా అమ్మ అమ్మ అంటూ నీ చుట్టూనే తిరిగాడు. ఇలా గనక మనకి రామాయణంలో గనక కైక చుట్టూ రాముడు తిరిగిన ఆ భరతుడు కోసం కనీసం అక్కడ కైకకు భరతుడు అన్న కొడుకున్నాడు, కానీ ఇంక లేడు. మరి ఆ కొడుకునే చంపేస్తే తర్వాత ఇంట్లో పిల్లలనే వాళ్ళు ఉండరు కదా, ఎంత నష్టం జరుగుతుంది. ఆ కొడుకుని వివాహం చేసుకొచ్చిన కోడలి పరిస్థితి ఏంటి, ఆమెకు వైధవ్యం రాదా, ఇవన్నీ ఆలోచించాలి కదా, ఆలోచించలేదు. తననేదో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆ ఆలోచన అంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు, ఒక మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, మన ఇంటి వాతావరణానిక బయట వాళ్ళక. బయట వాళ్ళు చాలా మాటలు మాట్లాడతారు, మంచిగా ఉంటే ఒక రకంగా ఉంటారు, పరిస్థితులు బట్టి వాళ్ళ మాటలు కూడా మారిపోతూ ఉంటాయి. ఆలోచించాలి, మన వివేచనతో ఆలోచించి పనులు చేయాలి. అది ఏమీ చేయకుండా పిల్లవాడిని చంపేసి పడేసేసింది. వచ్చి నిద్రపోయింది. పొద్దున్నే లేచి ఆ పిల్లవాడి భార్య సుదేహ దగ్గరికి వెళ్ళి, అత్తగారు నా భర్త కనబడట్లేదు అని. అప్పటికే మామగారు గ్రుస్మ ఇద్దరు లేచి వాళ్ళ పూజాది కార్యాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈ అమ్మాయి కూడా కోడలు కూడా అత్తగారు అత్తగారు అంటే ఈమె చుట్టూనే తిరుగుతూ ఈమె చెప్పిన మాటలు వింటూ ఈమె చెప్పినట్టే పనులు చేస్తూ ఉంటాయి. అందుకని వెళ్ళి, అత్తగారు మీ అబ్బాయి కనిపించట్లేదు, నేను లేచి ఇంకేదన్నా పూజాది కార్యాల్లో ఉన్నారేమో అనుకున్నాను, ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా కనిపించలేదు, ఏమైందోనే అని అమ్మాయి ఏడుస్తా చెప్తే ఈమె కూడా అన్ని విని దుఃఖిస్తుంది అన్నమాట. అయ్యయ్యో నా కొడుకు ఏమైపోయిందో, ఏం చేశారో, ఎవరేం చేశారో అని. వారిద్దరు పూజాది కర్మ అయ్యేదాకా పూజ మధ్యలో వదిలిపెట్టి రాకూడదు కాబట్టి ఇప్పటిదాకా ఆగి పూజ మొత్తం పూర్తి చేసి వస్తారు. వచ్చి గ్రుస్మతో చెప్తే ఇలా మన అబ్బాయిని ఎవరో సంహరించేశారు, చంపేశారు, ఏమైందో అని అంటే ఆ గ్రుస్మ కొంచెం కూడా బాధ లేకుండా, అంటే అంతటి స్థితప్రజ్ఞత ఆమెకి, ఈ బంధాలకి బాంధవ్యాలకి అన్నిటికీ అతీతంగా ఆమె తన జీవితాన్ని గడుపుతుంది అనమాట. ఏ శివుడైతే నాకు కొడుకును ప్రసాదించాడో అదే శివుడు నా కొడుకు గురించి చూసుకుంటాడు. ఎక్కడున్నాడు, ఒకవేళ ఉన్నా లేకపోయినా అంతా ఆ శివుడే చూసుకుంటాడు. నాకు మళ్ళీ తిరిగి ఇవ్వాలో వద్దో కూడా ఆయనే ఆలోచించుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. దీనితో నాకు ఏ మాత్రం సంబంధం లేదని తను ఇప్పటిదాకా అభిషేకం చేసుకున్నటువంటి ఆ శివలింగాలను తీసుకెళ్లి ఆ చెరువులో నిమజ్జనం చేయటానికని వెళ్తుంది. అది నిమజ్జనం చేసేసి వస్తూ ఉంటే కొడుకు వస్తాడు. అమ్మా అంట వచ్చి, అమ్మ పెద్దమ్మ ఇలా చేసిందని జరిగిందంతా చెప్తాడు. జరిగిందంతా చెప్పగానే శివుడు వస్తాడు. ఆ శివలింగాలను నిమజ్జనం చేసింది కదా, ఆ దానిలో నుంచి శివుడు వచ్చి ఆ సుదేహని సంహరిస్తానంటాడు. అంటే స్వామి వద్దు, పాపం చేయనటువంటి వాళ్ళని ఎవరన్నా సంహరిస్తారా అంటారు. అదేంటి పాపం చేయకపోవటం ఏంటి, నీ అక్క నీ కొడుకుని చంపేసింది కదా, అది పాపం కాదా అంటే, నీ దర్శనం కలిగినాక, నిన్ను చూసినాక ఎటువంటి మనిషికైనా వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోతాయి, ఆమె పాపం అంతా పోయింది, వదిలేసేయండి అంటాడు. శివుడు ఆమె యొక్క వ్యక్తిత్వానికి చాలా సంతోషిస్తాడు. అపకారికి ఉపకారం చేయమంటారు,
అలాంటి స్వభావం నీది. ఉపకారికి అపకారం చేస్తున్నాలని చూస్తూ ఉన్నాను నేను. అపకారికి కూడా ఉపకారం చేసి నీలో ఉన్నటువంటి క్షమాగుణానికి, నీ స్థితప్రజ్ఞతకి, కొడుకు లేడు అన్నా బాధపడలేదు, ఇవాళ మళ్ళీ కొడుకు తిరిగి వచ్చినా సంతోషం లేదు. అలా అంత స్థితప్రజ్ఞతగా ఉన్నటువంటి నీ దానికి, నీ వ్యక్తిత్వానికి నేను చాలా ముచ్చట పడుతున్నాను. నీకు ఏదన్నా వరం కోరుకో అంటే, స్వామి నువ్వు ఇక్కడే ఉండి నేను ఏ చెరువులో అయితే నేను నా ప్రతినిత్యం 108 శివలింగాలను చేసి అర్చనాది కార్యక్రమాలు చేసి నేను నిమజ్జనం చేస్తున్నానో అదే చెరువు శివాలయం అయిపోవాలి. ఆ శివాలయంలో నువ్వు నా పేరు మీద జ్యోతిర్లింగంగా ఉండిపో స్వామి. ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ క్షమించు, రక్షించు. ఇలా ఎవరైనా పాపచింతన పాపకార్యాలు చేసి నీ దగ్గరికి వస్తే వాళ్ళని క్షమించి వాళ్ళ పాపాన్ని దూరం చెయ్యి అని వేడుకుంది. ఆమె వ్యక్తిత్వానికి, ఆమెకున్న క్షమాగుణానికి అన్నిటికీ మెచ్చి శివుడు ఆమె కోరుకున్నట్లుగానే ఎక్కడైతే ఆమె శివలింగాలన్నిటిని నిమజ్జనం చేస్తుందో అక్కడ ఆ శివలింగాలన్నిటిని కలిపి ఒక లింగంగా చేసి ఆయన ఒక జ్యోతిర్లింగంగా అక్కడ ఏర్పడి ఆమె పేరు మీద అడిగింది కదా, గురుస్మేశ్వర జ్యోతిర్లింగంగా నిలిచాడనమాట. ఇది తర్వాత ఆమె భర్తని ఇద్దరిని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆ సుదేహ కూడా మారి తన యొక్క చెడు గుణాలన్నింటినీ వదిలిపెట్టి ఆమె కూడా మంచిగా మారి తన జీవితానికి సరైనటువంటి పరమార్థాన్ని తెచ్చుకుంది. ఇది గురుస్మేశ్వర జ్యోతిర్లింగం యొక్క కథ. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పినటువంటి కథ అన్నమాట. ఎంత స్థితప్రజ్ఞతతో ఉండాలి, నలుగురు అనే మాటలకి విలువివ్వకుండా మనం చేసేటువంటి పనులు, మన ఆలోచనలు ఎలా ఉండాలి అనేటువంటిది నేర్పిస్తూ ఉన్నటువంటిది ఆఖరి జ్యోతిర్లింగమైన గురుస్మేశ్వర జ్యోతిర్లింగం. సో ఈ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే మనం చేసినటువంటి పాపాలన్నీ పోతాయి. ఆ స్వామి దయతో క్షమించి మనల్ని వదిలేస్తాడు. ఇది ఈ జ్యోతిర్లింగం. ఇవాల్టితో ఈ జ్యోతిర్లింగ కార్యక్రమం సమాప్తం. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.